కాకి అని చులకనగా చూడకండి. వేకువజామునే బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని స్నానం ఆచరించే పక్షి కాకి. కావు కావు అంటూ ఈ బంధాలు, ఈ సిరి సంపదలు ఏవి నీవి కావు, ఏవి శాశ్వతం కావు అని తెలుపుతుంది. ఎక్కడైనా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న అన్ని కాకులకు సందేశాన్ని పంపుతుంది. గుమికూడి అన్ని కాకులు కలిసి ఆహారాన్ని ఆరగిస్తాయి. అంత స్నేహపూర్వకంగా ఉండే పక్షి కాకి. శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశాన్ని పంపి అన్ని సమీకరణలు చేసి సంఘటితంగా పోరాటం చేసేవి కాకులు. ఆడకాకి మగకాకి కలవడం కూడా పరుల కంట పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి. ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమికూడి సంతాపాన్ని తెలియచేస్తూ కాసేపు అరుస్తూ రోదనలు చేసి స్నానాన్ని ఆచరించి తరువాత గూటికి చేరుతాయి. సూర్యాస్తమయం సమయానికి గూటికి చేరే సలక్షణమైన అలవాటు, సమయ పాలన కాకులదే. అంతేకాదు సూర్యాస్తమయం తరువాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులదే. కాకులు లేని ప్రదేశం ఈ భూమిపైన లేదు. కాకి పళ్ళు తిని మరో చోట విసర్జన చేస్తే అక్కడ ఆ బీజం పడి మొలకెత్తి మొక్కలు వస్తాయి, వటవృక్షాలుగా పెరుగుతాయి. ఇలా పచ్చని ప్రకృతిని విస్తరించి పరిరక్షించుకోవటంలో కాకుల పాత్ర చాలా గణనీయమైనది. అందుకే కాకులు దూరని కారడవి అంటారు. కాకులు అరుస్తుంటే ఎవరో కావలసిన బంధువులు వస్తారు అని అంటారు. అంతేకాదు ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు, భూమి కంపించే ముందు, తుఫానులు వచ్చే ముందు కాకులు సూచన చేస్తూ అరుస్తూ ఎగురుతూ లోకానికి సూచన ఇస్తాయి. సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరుతాయి. గ్రహణం విడిచాక స్నానాన్ని ఆచరించి బయట ఎగురుతాయి. అందుకే కాకులను కాలజ్ఞాని అంటారు. దాన ధర్మాలు ఆచరించని వారిని ఎంగిలి చేత్తో కాకిని తోలని వారిగా ఉదహరిస్తారు. భోజనం చేసే ముందు మొదటి ముద్ద బయట గోడపై పెట్టి కాకుల్ని పిలిచేవారు పెద్దలు. మానవ జీవన పరిణామంలో కొన్ని తరాలను గుర్తుపెట్టుకునే సాక్షిభూతంగా ఉండే పక్షి కాకి. ఎక్కువ కాలం జీవిస్తుంది కాబట్టి కలకాలం జీవించటం శాస్త్రంలో కూడా విశదీకరించారు. రాళ్లు వేసి అట్టడుగున ఉన్న నీటిని పైకి తెచ్చి తరువాత దాహం తీర్చుకునే సాంకేతిక పరిజ్ఞానం కూడా కాకికి ఉంది. సంఘ జీవనం, సేవా తత్పరత, నైతిక విలువలు కలిగి ఉంటాయి.